బజ్జీ మిరపకాయలతోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 2 కలర్స్ మిరపకాయలు తీసుకున్నాను. గ్రీన్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి. ముందుగా ఇలా మిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ యాడ్ చేద్దాం. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అందుకని 2 కలర్స్ తీసుకున్నాను. నాకు ఇవి చూడంగానే కొనేయాలనిపించింది, అంత బాగున్నాయి మిరపకాయలు అయితే, ఫ్రెష్గా ఉన్నాయి. తిరువాత వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబాయలు, మినపప్పు అన్నీ కలిపి తిరువాత వేసేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసి తర్వాత ఈ మిర్చిని కూడా దీంట్లో యాడ్ చేద్దాం. బాగా కలిపెట్టేసి దీని మీద మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తీసి కలబెడుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో తీసి కలబెడుతూ ఉండండి. మసాలా కోసం 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ కారం, కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని వేసిన పప్పు, 1 పిడికెడు పుట్నాల పప్పు, ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. వేసిన పప్పుని వేగించి పెట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిర్చి బాగా వేగాక ఈ పొడిని మనం దీంట్లో యాడ్ చేసేసి 1 మినిట్ కలిపేసి ఆపేయచ్చు. సరిపడినంత ఉప్పు యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ, ఒకసారి ట్రై చేసి చూడండి.